ఒక్కసారిగా 13 లక్షల ఫాలోవర్స్ ఉన్న మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోతే మీ పరిస్థితి ఏంటి? అయినో నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు. నా అన్వేషణ బ్రో గురించి, ది ఫేమస్ తెలుగు ట్రావెలర్ గురించి. ఒక 2 days బ్యాక్ ఫేమస్ తెలుగు ట్రావెలర్ అనేటువంటి నా అన్వేషణ బ్రో యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ బ్లాక్ అయింది అని అందరికి తెలిసిందే. దీని మీద అందరూ వీడియోస్ చేశారు, అటు యూట్యూబ్లోనూ చేశారు, అలాగే మన తెలుగు న్యూస్ ఛానల్స్లోనూ రిపోర్టర్స్ అందరూ చేశారు. అతని నోటి దూలకి ఇలా జరగడం కరెక్టే అని చాలామంది భావించారు. అలాగే ఇంతకుముందు తను ఎవరి మీద అయితే వీడియోస్ చేశారో, ఈ బెట్టింగ్ యాప్ రిలేటెడ్ కానీ ఇంకే విషయాలైనా కానీ, తను ఎవరెవరి మీద అయితే వీడియోస్ చేశాడో, తన వల్ల ఎవరెవరైతే నష్టపోయామో అని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వీడియోస్ మీద వీడియోస్ చేస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళ సంతోషం ఎక్కువసేపు నిలవాలి. విత్-ఇన్ 24 hours నా అన్వేషణ బ్రో మరో వీడియో పెట్టాడు. అది కూడా అందరూ బ్యాన్ అయిపోయింది అనుకుంటున్నటువంటి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు భయ్య. ఆ షాక్ అయిన వాళ్ళు నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు, అందరికీ తెలిసిందే. బట్ ఒక్క విషయంలో మాత్రమే బ్రోని మెచ్చుకోవచ్చు. ఒక్క విషయంలో మాత్రమే నా అన్వేషణ బ్రో చాలా తెలివిగా చేశాడు. నిజంగా ఆటగాడని తెచ్చుకున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు బ్యాన్ అయిందో తనకు తెలుసు. అది తెలిసి కూడా, అది మరలా వచ్చిద్దని తెలిసి కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయిపోయింది అని, ఎందుకు బ్యాన్ అయింది, ఎవరు బ్యాన్ చేశారు అని చెబుతూ కూడా ఒక వీడియో పెట్టి దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఒక ఆట అయితే ఆడుకున్నాడు భయ్. అందరినీ లిటరలీ అందరినీ ఫూల్స్ చేసి పడేసాడు. బట్ ఎవరికి తెలియని ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు తను ఏ వీడియో పెట్టినా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అలాగే తన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అన్న చెప్పిన మాట వేదం అన్నట్టు, అన్న చెప్పింది నిజం అన్నట్టు భావించేవాళ్ళు. తనని ఒక టాప్ లెవెల్లో ఉంచేవాళ్ళు. ఆ టాప్ లెవెల్ నుంచి తన నోటి దూల వల్ల, ఒక మాట తోలటం వల్ల అతను ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో కూడా మనం చూస్తున్నాం. లిటరలీ భయ్యా నన్ను వదిలేయండి అని అందరిని బతిమలాడుకుంటున్నాడు. అటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చారు అతన్ని. ఈ నాన్వేషణ కేసు విషయంలో, అదే ఈ టాపిక్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్, అలాగే ఆ బ్రో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత స్థాయిలోనే ఉండొచ్చు, మనకి ఎంతమంది ఫాలోవర్స్ అయినా ఉండొచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినా ఉండొచ్చు, మనం యూఎస్లో ఉండొచ్చు, లేకపోతే మనం వేరే కంట్రీస్లో ఉండొచ్చు. అలా అని చెప్పి నేను ఏది మాట్లాడినా చెల్లిద్ది, నేనేమన్నా కానీ నా ఫాలోవర్స్ వింటారు, నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు ఆ సపోర్ట్ ఉంది, నేనే మాట్లాడిందే నిజం, నేను మాట్లాడిందే కరెక్ట్ అని అనుకుని నోటి దూల కొద్ది వాగితే మనకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళే తిరిగి మనల్ని ఎలా కిందకి అనగొద్రొక్కుతారో అనేది ఈ నా అన్వేషణ బ్రో విషయంలో అందరికీ అర్థమైనట్టుంది. అండ్ ఈ టాపిక్ మీద ఇది నా ఒపీనియన్, అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి భయ్యా. థ్యాంక్ యూ.